అధికారం ఎవరి జేబులు నింపుకోవడానికి, ప్రజల సొమ్ము మన చేతిలో పెట్టుకొని తిరగడానిక, దర్జాగా 100 కోట్లు జేబులో వెనుకాల వేసుకొని కోర్టుల ఖర్చులకు వాడుకోవడానిక? ఎందుకు ఈ మాటలు అనాల్సి పరిస్థితి వస్తుందంటే, అధికారం మారడం, అధికారం రావడం, ప్రజల సొమ్ము మన చేతికి రావడానికి ఒక నాంది పలికినట్టే అవుతుంది రాజకీయాల్లో. తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికారం కూటమి చేతిలో పెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొందరలోనే ఈ స్థాయిలో కోట్లాది రూపాయలు గాలిమటం అవుతుంటే నిజంగా బాధ కలగక మరి ఏమవుతుంది? ఎస్, చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ చేసేవన్నీ కూడా లూటీ పనులే అంటున్నారు వైసీపీ నాయకులు. ఎన్నికలకు ముందేమో హామీల వర్షం కురిపించారు. కట్ చేస్తే ఇప్పుడు హామీలు గాలికి వదిలేసి వాళ్ళ ఖజానాను నింపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా? ఎవడికి తోచినంత వాడు దోచుకో, పంచుకో, తినుకో అన్న జగన్ మాటలే అక్షర సత్యంగా నిలుస్తుందా అంటే ఖచ్చితంగా ఈ వార్త అనంతరం మీరే గ్రహిస్తారు వాస్తవాలు ఏంటన్నది. ఇటీవల విజయవాడలో భారీ వరదల కారణంగా అతలాకుతలమైన సంగతి మనందరికీ తెలిసిందే. విజయవాడలో బడమేరు వరద కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్లు మిగిలిస్తుంది అన్నారు వైసీపీ నేత పోతిన మహేష్. జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన మహేష్ సంచలన ఆరోపణల దిశగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వరద బాధితుల కోసం దేవస్థానాల నుంచి భోజనాలు పెడితే 368 కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు తిన్నాయి అంటూ ఏకంగా చంద్రబాబు సమాధానం చెప్పాలి అంటూ ఆయన సంచలన డిమాండ్ను తెరలేపారు. 368 కోట్లు మింగేశారా? వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు అందరి నోట వినపడుతున్న మాట. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, బడమేరు వరదతో విజయవాడ ప్రజలకు కష్టాలు కన్నీళ్లు మిగిలిస్తే కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడుకి మాత్రం కోట్లాది రూపాయలు మిగిలించాయి. చంద్రబాబుకి 100 కోట్ల రూపాయలు మిగిలించడానికి బడమేరుకు వరద కారణమైంది. చంద్రబాబుకి ఒక ఫోటో షూట్స్, మరోపక్క విరాళాలు వచ్చి చేరాయి. బడమేరు చంద్రబాబు మిలాఖత్ అయ్యారు. బడమేరు వరద చంద్రబాబుకి, అలాగే కూటమి ప్రభుత్వానికి 100 కోట్లు మిగిలిచ్చింది. వరద పేరుతో 100 కోట్లు ఖర్చు చేశారట. పునరావాసం కోసం 1,40,00,000 ఖర్చు చేశారట. 368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారట. బాధితులకు నష్టపరిహారం 200 కోట్లు ఇవ్వలేదు, కానీ ఫుడ్స్ పేరుతో మాత్రం పందికొక్కుల్లా తిన్నారు అంటూ మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారు. ద్వారక, తిరుమల, సింహాద్రి అప్పన్న నుంచి కూడా ఈ ఫుడ్స్ వచ్చాయి. దేవుడి భోజనాలు పెడితే 368 కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి అంటూ చంద్రబాబే సమాధానం చెప్పాలి అని మహేష్ అన్నారు. ఇక్కడ కొన్ని లెక్కలు చూస్తుంటే నిజంగా షాక్ కాక తప్పని పరిస్థితి. 26 కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్తున్నారు. 6 లక్షల మంది వరదలో ఉంటే 1.5 కోటి ఎవరికి ఇచ్చారయ్యా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 1 కోటి రూపాయలతో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. గుక్కెడు మంచినీళ్లు కూడా ప్రజలకు ఇవ్వలేదు, ఇబ్బందులు పడ్డారు. 52 కోట్లు శానిటైజేషన్ కోసం ఖర్చు చేశారట. ఎక్కడ ఖర్చు పెట్టారో దేవుడికే తెలియాలి. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల కోసం ఏకంగా 23 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయట. డ్రోన్ కెమెరా కోసం 2 కోట్లు ఖర్చు అయిందట. సరిగ్గా 10 మందికి కూడా ఆహారం ఈ డ్రోన్స్ అందించిన పరిస్థితే లేదు. కానీ డిమాండ్, బిల్డప్ మాత్రం ఆహా ఓహో అన్నట్టుగా ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లుగా ఫోటోలు వదిలారు. దానికి 2 కోట్లు అయ్యుంటాయి బహుశా. 534 కోట్లకు టెండర్లు వేశారు. వచ్చిన విరాళాలకు ఖర్చులు చూపించారు. ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారో, ఎంతకు ఇచ్చారో లెక్కలు బయటపెట్టాలి. నష్టపరిహారం చెల్లించారా? నష్టపరిహారం కోసం ప్రజలు రోడ్డెక్కితే లాఠీచార్జ్ చేస్తారా? కలెక్టర్ వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. కలెక్టరేట్కి రోజుకు 1000 మంది వస్తున్నారు. పేదల జీవితాలు చిన్నాభిన్నమైతే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ మహేష్ సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నష్టపోతే గంటల వ్యవధిలోనే బాధితులకు అకౌంట్లో డబ్బులు వేసేవారు. వైఎస్ జగన్పై అక్కసుతో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను నీరు కార్చింది చంద్రబాబు కదా. గత వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు కూటమి సర్కార్కు ఉన్న వ్యత్యాసం ప్రజలు ఇప్పటికే గమనించేశారు. విజయవాడ ప్రజలు కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయంటే చంద్రబాబు చేసిన తప్పిదమే. ఇది తప్పిదం కాదు, చరిత్రాత్మక మిస్టేక్ అని కూడా చెప్పవచ్చు. మళ్ళీ వరద ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ చేయాలి. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలి. బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. వరద బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్
మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలోనే ఉన్నారు తప్ప మేలు చేసే పనిలో లేరు. పవన్కి ప్రజలే బుద్ధి చెప్పాలి. విజయవాడ ముందే మునిగిపోతుందని తెలిసి కూడా సిసోడియా ఎందుకు చెప్పలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు మహేష్. ఇక్కడ మహేష్ లేవనెత్తిన ప్రశ్నల్లో 368 కోట్లు ఖర్చు చేశారు, కేవలం 40 లక్షలు ఖర్చు చేశారు అంటూ కొన్ని లెక్కలు బయటకొచ్చాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే 26 కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని టీడీపీ కూటమి చెప్తుంది. 6 లక్షల మంది వరదలో ఉంటే 1.5 కోటి వాళ్ళు పనిచేశారట. వర్షంలో తడిసి ముద్దైన వారు 6 లక్షల మంది. మరి 1.5 కోటి ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇలా శానిటైజేషన్కు 52 కోట్లు, అగ్గిపెట్టకు 23 కోట్లు, సరిగ్గా 10 మందికి పర్ఫెక్ట్గా భోజనం కూడా అందించలేదు. కానీ 368 కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారంటే నిజంగా పందికొక్కుల మాదిరిగా మెక్కేసినట్టే కదా. ఈ మెక్కేసిన లెక్కలు బయట పెడితే దేశవ్యాప్తంగా మరో సంచలనం కాక మరో ఏమవుతుంది. ఏదేమైనా చంద్రబాబు గారు ఏది కూడా నిబద్ధతతో చేస్తున్నట్టు కనిపించడం లేదు. మరి ఇలా నీతి నిజాయితీ నిబద్ధత లేని ఏ ప్రభుత్వానికి మనుగడ ప్రజల నుంచి ఉండదు. ఇలాంటిదే ఎప్పుడైనా జగన్ గారి హయాంలో జరిగినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా ఈ మాటలు ఈ వ్యాఖ్యలు వినబడ్డాయా? కనీసం ఎల్లో మీడియానైనా సరే ఈ మాదిరి ప్రశ్నించిందా? కనీసం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా జగన్ను ప్రశ్నించే పరిస్థితి ఆనాడు లేదు. అంత గొప్ప పాలన ఆనాడు అందిస్తే ఈనాడు ఏకంగా 100 కోట్లు ఆవిరవుతున్నాయే తప్ప పేదలకు అందే పరిస్థితే లేదు. ఏమంటాం, దరిద్రం కాకపోతే.